అదే ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా, ఎప్పుడు పడితే అప్పుడు అందరూ మోటివేషన్ స్పీచ్లు, మోటివేషన్ లెసన్లు అనుకునేగా చెప్తున్నారు. ఐ హ్యావ్ లిసన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. నాకు అర్థమైంది అయితే ఒకటే, ప్రతి ఒక్కరూ నేను కూడా నీ పొజిషన్లో నుంచి వచ్చాను, అది నాకు తెలుసు అని చెప్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క పరిస్థితుల వల్ల వాళ్ళకి ఒక డెసిగ్నేటెడ్ టైం ఫ్రేమ్లో వాళ్ళ హార్డ్ వర్క్ని బేస్ చేసుకొని సక్సెస్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరూ అదే ఫార్ములా ఆఫ్ సక్సెస్ని ఫాలో అవుతున్నారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు. లైక్ నీ పక్కన ఉన్నాడు ఒక ఫామ్లో యూజ్ చేసి సక్సెస్ అంటే నువ్వు కూడా అదే ఫామ్లో యూజ్ చేసి సక్సెస్ అవ్వలేవు, లేదా అవ్వచ్చు, తెలియదు. ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ దాట్. ప్రతి ఒక్కరికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. అది నాకు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అందరూ. లైక్ దే ఆర్ ఫాలోయింగ్ ఓన్లీ వన్ పర్సన్ హూ అచీవ్డ్ ఎ లాట్. వేరే వాళ్ళ బుక్లో ఉన్న ఒక 100th పేజ్ చూసుకొని దే ఆర్ ఇన్స్పైరింగ్, దే ఆర్ టేకింగ్ ఇన్స్పిరేషన్ అండ్ బిహేవింగ్ దట్ దే ఆర్ ఆన్ దేర్ 100th పేజ్. నువ్వు నీ 100వ పేజీలో లేవు, నేను ఇంకా మొదటి పేజీలో ఉన్నాను నాకు తెలిసినంత వరకు. సో ఎలా తెలుస్తుంది అసలు అంత 100th పేజీలో ఉన్నవాడికి మొదటి పేజీలో ఉన్నవాడు బాధ ఎలా తెలుస్తుంది? ఎందుకంటే కొంతమంది రఫ్ నోట్స్ అయి ఉండొచ్చు, ఇంకొంతమంది యూనివర్సిటీ నోట్బుక్స్ అయి ఉండొచ్చు, మంచి క్వాలిటీ నోట్స్ అయి ఉండొచ్చు. లైక్ ఇక్కడ క్వాలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. అక్కడ ఒకే ఒక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్తోని ఒక 400 crores లేక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందేదంటే నేను నమ్మలేను. నేను చెప్పాలనుకున్నంత ఒకటే, I have immense love and respect towards people who are trying and not giving up. సక్సెస్ అయిన వాళ్ళని చేతి వేళ్ళతో లెక్క పట్టచ్చు, కానీ ట్రై చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఈ వీడియో వాళ్ళ కోసమే. సక్సెస్ అవ్వాలంటే మనకి మన సొంత నాలెడ్జ్ ఒకటే కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కావాలి. నువ్వు ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా, ఏదైనా ఒక కొత్త హాబీ డెవలప్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా, యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్, యూ నీడ్ టు పుట్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ప్రయర్ టు దట్. అది ఆ స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చి జాబ్ తెచ్చుకొని చూపిస్తే ఇట్ వాజ్ రియలీ గుడ్, అచీవ్ చేసినట్టు. జాబ్ వచ్చేసింది, హ్యాపీ మొత్తం. కానీ అప్పుడే అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేది కదా. బాధ్యతలు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్కడ ఏది ఇన్వెస్ట్ చేయాలి, ఇన్సూరెన్స్ ప్లాన్స్. అసలు వీటన్నిటినీ చేయాలంటే ముందు ఎమోషనల్ స్టెబిలిటీ ఉండాలి. ఎవరితో ఏం మాట్లాడాలి, ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేసుకోవాలి, ఎమోషనల్ స్టెబిలిటీస్ ఉండాలి, లైక్ హాబీస్ ఉండాలి, ఇంట్రెస్ట్, అసలు ఫ్యాంటసీస్ ఉండాలి, గోల్స్, లైఫ్లో గోల్ ఉండాలి, యాంబిషన్ ఉండాలి. నీ 9 to 5 జాబ్ మాత్రం నీకు తాలూకు గోల్ అండ్ యాంబిషన్ అయితే నువ్వు జాబ్ తెచ్చుకున్న తర్వాత కానీ నీవు లైఫ్లో చచ్చిపోయినట్టే. బికాజ్ యువర్ గోల్, యువర్ యాంబిషన్ జస్ట్ డైడ్ దేర్. ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్, ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్. నో, ఐ డోంట్ థింక్ మనీ కెన్ బై హ్యాపీనెస్. కొంతమంది చెప్పేస్తారు మనీ క్యాన్ బై హ్యాపీనెస్, బట్ యూ కెన్ క్రై ఇన్ ద ల్యాంబోర్గిని ఆర్ సంథింగ్. ఏదో ఒక డిఫరెంట్ షిట్ కోడ్స్ అన్ని చదువుతున్నారు అందరూ. నాకు గెలవాలని ఉంది, కానీ ఎలాగో అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలనుకుంటున్నానో ఐడియా లేదు. అందుకే నేను నేర్చుకోవాలనుకుంటున్నా. నేను కోర్స్ నేర్చుకోవాలనుకోవట్లేదు, బికాస్ ఇట్స్ జస్ట్ ఎ పార్ట్, అది నేను డీల్ చేసుకుంటాను. బట్ ఐ వాంట్ అడ్రస్ దాట్ సిచ్యువేషన్. లైక్ కొంతమందికి స్టడీ కాదు, లైక్ స్టడీ, కోర్స్, కరికులం ఇవన్నీ పెద్ద హార్డ్ టాస్క్లా కనిపించకపోవచ్చు. దే డోంట్ వాంట్ ఎనీ కోర్స్ కరికులం వైజ్ అడ్వైజెస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ తాలూకా ఎమోషన్స్ని, వాళ్ళ తాలూకా యాంగ్జైటీని, వాళ్ళ తాలూకా ఫియర్స్ని, వాళ్ళ తాలూకా ఐడియాస్ని లైన్లో ఎలా పెట్టడం, లేక వాళ్ళ ఫ్రెండ్స్ని ఏర్పరచుకోలేకపోతున్నారు, ఫ్రెండ్ సర్కిల్స్ దొరకట్లేదు వాళ్ళకి. సో అడ్రస్ టు దాట్. సో ఎలా అసలు మెంటల్ హెల్త్ సైకాలజీ ఏంటి, రిజెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకు అసలు రిజెక్షన్స్ని హ్యాండిల్ చేయాలి, సో వాట్ ఈజ్ జెలసీ, అసలు కల్చర్స్, రిలీజియన్స్,
వీటన్నిటి మీద ఉన్న బ్యాక్లాష్ని వాళ్ళ తాలూకా కల్చరల్ డిఫరెన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఐ వాంట్ మేక్ దోస్ వీడియోస్ లైక్ విచ్ కెన్ టెల్ యూ నాట్ ఓన్లీ అబౌట్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో అబౌట్ లైఫ్. ప్రతి ఒక్క వీడియో ఒక లైఫ్ గురించి చెప్తూ ఉండాలి. ఐ వాంట్ మేక్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్. లైక్ జీతం లేదా పీకుతాననిపిస్తుంది. సో ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ జర్నీ విత్ యూ. నేను బాగా నమ్మేది ఏంటంటే లైఫ్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫ్యాషన్, లైఫ్ స్టైల్, మెంటల్ హెల్త్, సైకాలజీ, లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, వాళ్ళతో ఉండే మెమరీస్, ప్రతిదానికి నేను రిలేట్ అవ్వాలనుకుంటున్నాను. సో నో పర్సనల్స్, దిస్ ఈజ్ ఆల్ వార్ బ్లడ్, ఓన్లీ masculine energy, and I want to be stoic. I want to address those people who want to tackle themselves. కొంతమంది వాళ్ళకే ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఒక థాట్ రన్ అవుతూ ఉంటుంది. చెప్పినంత వాడినైతే కాదు, బట్ ఆ జర్నీలో నేను కూడా ఉందాం అనుకుంటున్నా. ఎప్పుడు అదే థాట్, లైక్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ టు మై సెల్ఫ్. లైక్ నేనొక్కడిని, నా కోసం నేను ఇది చేయగలను. అలా ప్రూవ్ చేసుకున్న ప్రతిసారి దెర్ విల్ బి ఎ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు. సో నేను కూడా అందులో ఒకటి. సో నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను ఈ జర్నీలో. అట్ ద సేమ్ టైం నేను అదే హంగర్తో ఉన్నా. ఐ వాంట్ రిలేట్ టు దెమ్. వీ నీడ్ టు హెల్ప్ ఈచ్ అదర్ అవుట్. నేను నా జర్నీని యూట్యూబ్లో పెడతాం అనుకుంటున్నా. మేబీ నా ఎక్స్పీరియన్సెస్, నా మాటలు అట్లీస్ట్ ఒక్కరికైనా ఉపయోగపడతాయి అనుకుంటున్నా. అది చాలు నాకు. ఇది బేసికలీ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను నా మెంటల్ హెల్త్ గురించి తెలుసుకోవడం, యాంగ్జైటీని డీల్ చేయడం, నా తాలూకా కల్చరల్, క్యాస్ట్ అండ్ ఫిజికల్ రిజెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నా అనేది. అసలు మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు, సైకాలజీని అందరూ ఎందుకు తెలుసుకోవాలి, మన హ్యాబిట్స్ని ఎలా మార్చుకోబోతున్నాం. సో ఎవ్రీథింగ్ ఐ వాంట్ పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్ యాజ్ ఎ డైరీ. సో నా ఇంట్రెస్ట్ అండ్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఐ వాంట్ అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అబౌట్ మై లైఫ్. అందుకే ఈ ఛానల్ క్రియేట్ చేస్తున్నా. నేను లిటరలీ మనుషుల్ని ఒక జర్నీలో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఏం రాదు, నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా. దిస్ ఛానల్ విల్ ఆల్సో బి స్టోయిక్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంత చెడు జరిగినా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడగట్టుకొని ముందుకు వెళ్ళాడు అనమాట. సో లెట్స్ బీ స్టోయిక్ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. అండ్ థ్యాంక్ యూ. హెదర్, ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా, ఎప్పుడు పడితే అప్పుడు అందరూ మోటివేషనల్ స్పీచ్లు, మోటివేషన్ లెసన్లు